ఎందుకలా చూస్తున్నావు? మీడియా ముందు నవ్వు, లేదంటే కొట్టినట్టు తెలుస్తుంది. దూకో, కొట్టినట్టే ఉంది ఇంకా మొహం. చేయలేదు సార్. ఇదిగో ఈ కండువా వేసుకో. సార్ ఆ కండువాలు రంగులు నాకు పడదు. వైసీపీ కండువా లేదా సార్? ఏం నారాయణకి చెప్పేదా? వేసుకుంటావా? వద్దు నారాయణ, నారాయణ, నారాయణ. వేసుకున్నాను సార్. ఏం చెప్పారు సార్? నేను బలవంతంగా ఈ పార్టీలో చేరలేదు అని నేనే అంది. అలా చెప్పు, లేదంటే నారాయణ చెప్తా. నారాయణ, నేను మనస్ఫూర్తిగా ఈ పార్టీలో చేరుతున్నా. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేయలేకపోయాను కార్పొరేషన్ పరిధిలో ఉండేటటువంటి రోడ్లు కానీ ఇవన్నీ. అందుకని ఈ 10 నెలల్లో నారాయణ సమక్షంలో బాగా అభివృద్ధి చేసేస్తాను. ఈ 10 నెలల్లో బాగా అభివృద్ధి చేసేసి మీరు నాకు ఓటేసినందుకు ఈ విధంగా పార్టీ మారి లాస్ట్ మూమెంట్ లో మీరు రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను సార్. ఏంటండి సార్? అంతే సార్. నిప్పులు పుడుతున్నా జెండు బాంబు ఇప్పించండి సార్. జెండు బాంబు లేదు, ఓవర్ చేస్తున్నాను. నేను ఎవరి బలవంతం చేత పార్టీ మారటం లేదు. నా సొంతంగానే నేను పార్టీ మారాను. మా నెల్లూరులో అంతకు ముందు గెలిచినటువంటి 54 మంది వైసీపీ కార్పొరేటర్లో 40 మంది నిజంగా మనస్ఫూర్తిగానే పార్టీ మారాము. మేము రోడ్డు కాంట్రాక్టుల కోసమో మా స్వార్థ ప్రయోజనాల కోసమో మేము పార్టీలు మారలేదు. మాకు అప్పుడు జగన్ నచ్చాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నచ్చాడు. కాబట్టి మనస్ఫూర్తిగా మీకోసం మన కార్పొరేటర్లు అందరూ ఎందుకు మారారంటే మేమందరం మీ అభివృద్ధి కోసం, మీకు రోడ్లు వేయడానికి, మీకు అసలు అన్ని సౌకర్యాలు ఇవ్వడానికి మేము పార్టీ మారడం జరుగుతుంది. కానీ ఎలాంటి ధన ప్రయోజనాలకు కూడా మేము లొంగలేదు. అంతేనా సార్? అంతే. ఇంటికి పోవచ్చా సార్? లేదు సార్. ఇంటికి పోయిన పార్టీ మారను సార్. మీ పార్టీలోనే ఉంటాను సార్. ఎలక్షన్ వచ్చిన దాకా పోను సార్. జగనన్న దగ్గరికి పోను, వైసీపీలోకి పోను సార్. ఇంటికి పోతాను సార్. నేను ఉదయం తీసుకొని వచ్చాను సార్ నన్ను. సరే మీడియా వాళ్ళని ఆత్మనండి సార్. కెమెరాలు ఏడుకు వస్తున్నది ఎంతసేపు జాబ్గా ఉండేది సార్. నిజంగా మా కార్పొరేటర్లు అందరూ ప్రజల కోసమే పార్టీ మారాం నెల్లూరులో. నాకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు. నిజంగా మీరంటే అంత పిచ్చి, మీరంటే అంత ప్రేమ, అభిమానం మాకు జనాలంటే. ఉంటాను సార్. ఇట్లు మీ నెల్లూరు కార్పొరేటరు, కప్పదాటు కార్పొరేటరు గోవిందా. నారాయణ.